అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఈ యొక్క విశ్వానికి మిత్రుడైనటువంటి విశ్వామిత్రుడి గురించి తెలుసుకోవటం జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా ఏ ఒక్కటి వదలకుండా మనం తెలుసుకునేటువంటి ఈ యొక్క కథాగమనంలో శకుంతల దుష్యంతుడికి చెప్తోంది తన యొక్క జననాన్ని గురించి. ఈ యొక్క జననం ఎలా జరిగింది అనేటువంటి దానికి ఈ పడమర దిక్కున విశ్వామిత్రుల వారు తపస్సు చేసుకోవటానికి వచ్చినప్పుడు ఈ అంబరీషుడు యజ్ఞం తలపెట్టి ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు సునస్సేపుడు అనేటువంటి అతని మానల్యుడిని యజ్ఞ పశువుగా అంబరీషుడు తీసుకెళ్ళినప్పుడు అతనికి 2 కథలని కానీ మంత్రాలని కానీ చెప్పి వీటిని నువ్వు నిరంతరము చెయ్యి, అప్పుడు నీకు ఆ ఇంద్రుడు నిన్ను కరుణించి ఆ యొక్క అంబరీషుడి తాలూకు యజ్ఞాశ్వాన్ని ఆ యజ్ఞ పశువుని తీసుకొచ్చి ఇచ్చేస్తారు, నీవు క్షేమంగా నీవు జీవిస్తావు అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. తదనంతరము మళ్ళీ విశ్వామిత్రుల వారు అయ్యో నేను చేసుకున్నటువంటి తపస్సు అంతా కూడా ఇలా ఖర్చు అయిపోతుందే, ధనాన్ని సంపాదించి ఆ ధనాన్ని మంచి పనులకి ఖర్చు పెట్టినా ఖర్చు అయిపోతుంది, చెడ్డ పనులకి ఖర్చు పెట్టినా ఖర్చు అయిపోతుంది. అలాగే విశ్వామిత్రుల వారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనులకి కూడా ఖర్చు అయినటువంటి ఈ యొక్క తపఫలాన్ని ఒకసారి చింతించి మళ్ళీ ఈయన ఈ యొక్క తపస్సుని ప్రారంభించారు విశ్వామిత్రుల వారు. ఈ సమయంలో ఇంద్రుడు ఈ అప్సరసల్లో ఒకరైనటువంటి మేనకని పిలిచి విశ్వామిత్రుల వారు చేస్తున్నటువంటి తపస్సు చాలా ఘోరంగా ఉంది కనుక నీవు వెళ్ళి ఆ తపస్సుని భగ్నం చేయవలసినది అని చెప్పేశారు. అంటే మేనక ప్రభు నా మీద ఆయన కోపించి ఏదైనా శాపం ఇస్తే నా సంగతి ఏంటి అని చెప్పేసి అడిగేటప్పటికీ నీకు వాయువుని తోడించి పంపిస్తున్నాను, ఈ వాయుదేవుడిని తీసుకుని నీవు ఆ యొక్క విశ్వామిత్రుడి చెంతకు వెళ్ళు అని చెప్పేసాను అనటంతో సరే అని చెప్పేసని ఈవిడ సమ్మతించి ఈ యొక్క విశ్వామిత్రుడి చెంతకి రావటం జరిగింది. ఈ విశ్వామిత్రుడి చెంతకు వచ్చిన తర్వాత ఈ విశ్వామిత్రుల వారు స్నానం చేసేటువంటి ఈ యొక్క పుష్కరము అనేటువంటి పుష్కరిలో స్నానం చేస్తూ ఈమె కూడా విశ్వామిత్రుడికి ఎదురుకుండా వస్తూ విశ్వామిత్రుడు చూడాలి అనేటువంటి పరిస్థితిలో విశ్వామిత్రుడి కంటపడటం తటస్థించింది. అటువంటి సమయంలో ఈ వాయుదేవుడు ఈ మేనక కట్టుకున్నటువంటి వస్త్రాలని తన గాలి చేత అంటే తన వాయు ప్రభావం చేత ఆ వస్త్రాలని తొలగించడం జరిగింది. అప్పుడు ఈ మేనక వివస్త్రగా అంటే బట్టలు లేనటువంటి దానిగా కనిపించడంతో ఆ విశ్వామిత్రుల వారు ఆ మదనతాపానికి గురి అయి ఆయన ఆ మేనకతో ఓ మేనక నిన్ను చూడగానే నాలో ఏదో తీరని తాపము అనేటువంటిది కలిగినది కనుక నా ఆశ్రమానికి నీవు రావలసినది అని చెప్పేసని విశ్వామిత్రుల వారు అడగటం జరిగింది. కావలసింది కూడా మేనక అదే కాబట్టి మారు మాట్లాడకుండా విశ్వామిత్రుడితో పాటు మేనక
విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళింది. ఈ విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క విశ్వామిత్రుడితో మేనక ఒక 10 సంవత్సరముల కాలము అన్నట్టుగాను ఈ యొక్క విశ్వామిత్రుడితో సహజీవనం జరిపింది. ఈ సహజీవనం జరిపింది అనేటువంటి విషయాన్ని రామాయణంలో వాల్మీకి మహర్షి రాసి, ఆ తర్వాత ఏం చేశారంటే వాల్మీకి మహర్షి ఒక్కసారిగా విశ్వామిత్రుల వారు ఈ విషయాన్ని గ్రహించి, అయ్యో నా తపస్సు భంగమైనదే అని చెప్పేసని బాధపడేటప్పటికీ ఆ మేనక నమస్కరించి, నన్ను మన్నించండి స్వామి, ఆ ఇంద్రుడి పంపిస్తే నేను వచ్చాను తప్పితే నాకు నేనుగా మీ దగ్గరికి రాలేదు అని చెప్పేసరి చెప్పటంతో ఆ ఒక్క విశ్వామిత్రుల వారు మేనకని శపించకుండా పంపించేశారు అనేటువంటి విషయాన్ని రామాయణంలో వ్రాయటం జరిగింది. కానీ ఇక్కడ భారతంలో వ్యాస భగవానుడు తీసుకుని రాసేటప్పుడు ఈ యొక్క విశ్వామిత్రుల వారు ఈ మేనక 10 సంవత్సరముల కాలము సహజీవనము చేసిన తర్వాత ఈ సహజీవనానికి ప్రతిఫలముగా శకుంతల అనేటువంటి ఒక ఆడపిల్ల కలిగింది. అప్పటికి శకుంతల అని కాదు, ఒక ఆడపిల్ల, ఒక ఆడ శిశువు కలిగింది. ఒక ఆడ శిశువు కలగటంతో ఆ శిశువు కలిగిన వెంటనే విశ్వామిత్రుల వారికి కనువిప్పు కలిగి తను చేసినటువంటి తప్పేమిటి, ఈ 10 సంవత్సరములు ఈ మేనకతో ఒక రాత్రిలాగా గడిచిపోయింది కదా, అయ్యో అని చెప్పేసరి చింతించి తన తపస్సు అంతా కూడా వృధా అయిపోయింది అని చెప్పేసని అనుకుంటున్నటువంటి సమయంలో మేనక రామాయణంలో వాల్మీకి మహర్షి రాసినట్లుగానే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. నన్ను ఇంద్రుడు పంపించాడు కాబట్టి నేను వచ్చాను, కనుక నన్ను మన్నించవలసినది అని చెప్పేసరి చెప్పేటప్పటికల్లా ఆ విశ్వామిత్రుల వారు ఏ విధమైనటువంటి కోపాన్ని చెందకుండా, సరే నీవు వెళ్ళిరా అని చెప్పేసరి చెప్పి ఆ విశ్వామిత్రుల వారు ఆ ఒక్క మేనక వెళ్ళిపోయిన తర్వాత తపస్సుని పడమర దిక్కున ముగింపు చేసి ఈయన ఈ ఒక్క ఉత్తర దిక్కుగా వెళ్ళటం జరిగింది. ఈ ఒక్క ఉత్తర దిక్కుగా వెళ్ళి ముందర పడమర దిక్కులో తపస్సు చేస్తున్నప్పుడు వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణంలో మళ్ళీ బ్రహ్మ ప్రత్యక్షమయ్యి మహర్షి అనేటువంటి పదాన్ని, ఋషి అనేటువంటి పదాన్ని సంబోధించడం జరిగింది. నీవు రాజఋషివయ్యావు, తర్వాత ఈ పడమర దిక్కున నీవు తపస్సు చేయటంతో నువ్వు ఋషివయ్యావు అని చెప్పటంతో ఈ మాటలు విన్నటువంటి విశ్వామిత్రుల వారు మళ్ళీ ఉత్తర దిక్కుగా వెళ్ళి తన తపస్సుని కొనసాగించటానికి వెళ్ళిపోయారు. ఇటు మేనక వెళ్ళిపోయింది, ఇటు విశ్వామిత్రుడు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఈ యొక్క ఆడపిల్ల అయినటువంటి శిశువుని ఈ శకుంతలములు అనేటువంటి పక్షులు పెంచటం మూలంగా ఈమెను పెంచుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ కణ్వ మహర్షి అనేటువంటి ఆయన తన శిష్యులతో పాటు వస్తూ ఈ శకుంతలముల చేత రక్షించబడేటువంటి ఈ యొక్క పసికందుని చూసి, అయ్యో ఇంత ఘోరారణ్యములో ఈ పులులు, సింహాలు, క్రూర మృగాలతో నిండి ఉన్నటువంటి అరణ్యంలో ఈ పిల్లని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకన్నా కూడా ఈ యొక్క పిల్లని సంరక్షిస్తున్నటువంటి శకుంతలములు అనేటువంటి పక్షులు నయం కదా అని చెప్పేసని ఆ పిల్లకి శకుంతల అని చెప్పేటువంటి పేరు పెట్టి ఆ పిల్లని తన ఆశ్రమానికి తీసుకొచ్చి పెంచుకోవటం జరిగింది. ఇలా నాటానూట పెరిగి పెద్దదైనటువంటి ఈ యొక్క శకుంతల ఈ కణ్వ మహర్షి తాలూకు పెంపుడు కూతురైంది. ఈ కణ్వ మహర్షి గురించి కూడా వచ్చేటప్పటికీ
మనం ఎంతసేపు కూడా మహిమలు మహాచారాలు చూస్తాం తప్పితే మిగిలిన వాటి గురించి పట్టించుకోము. ఈ కణ్వ మహర్షి అనేటువంటి ఈయన యొక్క పేరు ఎందుకు వచ్చిందంటే అనుసిద్ధాంతాన్ని ఈయన చెప్పారు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉండటం మూలంగా ఈయనకి కణ్వ మహర్షి, కణువు అని అంటే ఒక కడుపు అనేటువంటి దాన్ని తీసుకుని చెప్పినటువంటి శాస్త్రం మూలంగా ఈయన్ని కణ్వ మహర్షి అని అన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పటం జరుగుతున్నటువంటి విషయంలో ఈయన ఈ శకుంతలని పెంచడం జరుగుతున్నటువంటి సమయంలో ఒకనాడు ఈయన ఆశ్రమాన్ని విడిచి ఏదో పనిలో బయటికి వెళ్ళినప్పుడు ఈ దుష్యంతుడు వేటకై వచ్చి ఈ యొక్క కణ్వ మహర్షి ఆశ్రమానికి రావటం తటస్థించింది. ఈ కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఈ శకుంతలని చూసి ఈమె కణ్వ మహర్షి కూతురా అని చెప్పని అనుకుని ఈ యొక్క శకుంతలని అడిగేటప్పటికీ తన తాలూకు జన్మ వృత్తాంతానంతటని కూడా దుష్యంతుడికి ఈ యొక్క శకుంతల అనేటువంటి అమ్మాయి చెప్పింది ఇలాగా అనేటువంటి విషయాన్ని వ్యాస భగవానుల వారు భారతంలో రాశారు. అంటే ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయిని పట్టించుకోకుండా ఆ ఒక్క మేనక దేవలోకానికి వెళ్ళిపోయింది. ఈ మహర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు తన తపస్సుని ఇంకా ముందుకి అంటే ప్రారంభించుకోవటానికి, కొనసాగించుకోవటానికి ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు. ఈ శిశువుని ఈ శకుంతలాలు చూస్తూ ఈ ఒక పక్షులు చూస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మహర్షి అయినటువంటి ఈ యొక్క వ్యాస భగవాను రాయటం జరిగింది. ఈ విషయం విన్నటువంటి దుష్యంతుడు, ఓ శకుంతల, నాకు నిన్ను చూసిన తర్వాత నాకు నీ మీద ప్రేమ జనించినది కనుక నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పేసని రామాయణంలో చెప్పబడలేనటువంటి వివాహ వ్యవస్థని వ్యాస భగవానుడు దుష్యంతుడితో చెప్పించాడు. ఈ దుష్యంతుడితో చెప్పించేటప్పుడు ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది ఎలాగున్నది అనేటువంటి దానికి ఈ దుష్యంతుల వారు చెప్పటం జరిగింది. ఈయన రాజుగా ఇది బ్రహ్మము, హర్షము, ప్రజాపత్యము, గాంధర్వము, పైశాచికము, అలాగే రాక్షస వివాహము అని ఇలాగ 8 రకాలుగా ఈ యొక్క వివాహ వ్యవస్థ ఉన్నది. ఈ వివాహ వ్యవస్థలో రాజులమైనటువంటి క్షత్రియులైనటువంటి మాకు ఈ ఉన్నటువంటి ద్వాపర యుగానుసారంగా మాకు గాంధర్వ వివాహమైనా చేసుకోవచ్చు, పైశాచిక వివాహమైనా చేసుకోవచ్చు, రాక్షస వివాహమైనా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ద్వాపరయుగంలో చెప్పబడుతున్నటువంటిది. ఈ బ్రహ్మ హర్ష ప్రజాపత్య వివాహాలన్నీ కూడా ఇది క్షత్రియ వైశ్య శూద్రులకు మినహాయించి ఒక బ్రాహ్మణులకి మాత్రమే ఇవి వర్తిస్తుంది తప్పితే మిగిలిన వాళ్ళకి ఇది వర్తించదు. ఈ యొక్క మిగిలినటువంటివన్నీ కూడా ఏవైతే గాంధర్వము, ఈ యొక్క పైశాచికము, ఈ యొక్క రాక్షసము అనేటువంటి ఈ వివాహాలు ఉన్నాయో ఈ వివాహాలు ఈ 3 వర్ణాలకి కూడా వర్తిస్తుంది అని చెప్పి నేను గాంధర్వ వివాహంగా చేసుకుంటాను అని చెప్పేసని ఈ యొక్క దుష్యంతుడు శకుంతలకి చెప్పటం జరిగింది. ఈ శకుంతల నన్ను పెంచేటువంటి తండ్రి అయినటువంటి కణ్వ మహర్షి లేరు, నన్ను కనినటువంటి జనకుడైనటువంటి విశ్వామిత్రుల వారు లేరు, నాకు ఆహారాన్ని ఇచ్చినటువంటి తండ్రి లాంటి ఆ ఒక శకుంతలములు కూడా నా వద్ద లేవు. ఇటువంటి సమయంలో మీరు ఇటువంటి మాటలు చెప్పినప్పుడు వీటికి అంగీకరించాలా అంగీకరించకూడదా అనేటువంటి విషయంలో నేను ఒక సందిగ్ధావస్థలో ఉండి అయినప్పటికీ కూడా రాజుగా మీ యొక్క ప్రార్థనని మన్నిస్తూ నా ఒక కోరికను విన్నవిస్తున్నాను, ఆ కోరికను మీరు తీర్చవలసినది అని చెప్పేసరి ఈ శకుంతల ఈ దుష్యంతుడిని అడగటం జరిగింది. సరే, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను అనేటువంటి విషయాన్ని దుష్యంతుడు ప్రమాణపూర్వకంగా ఈ యొక్క శకుంతలకి చెప్పినప్పుడు
ఈ శకుంతల తనకి పుట్టబోయేటువంటి కుమారుడు మాత్రమే రాజ్యానికి రాజు కావాలి నీ తర్వాత అనేటువంటి విషయాన్ని ఈ శకుంతల దుష్యంతుడిని అడగటం జరిగింది. దానికి అంగీకరించినటువంటి దుష్యంతుడు ఈ యొక్క శకుంతలని వివాహం చేసుకోవటం జరిగింది. ఇలా జరిగిన తర్వాత దుష్యంతుడు తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు. కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వచ్చిన తర్వాత శకుంతలలో ఉన్నటువంటి మార్పు చేర్పులని గమనించినటువంటి కణ్వ మహర్షి ఆయన తనకున్నటువంటి పరిజ్ఞానంతో ఆయన గ్రహించి ఇలా దుష్యంతుడు అనేటువంటి రాజు వచ్చి ఈ యొక్క శకుంతలను వివాహం చేసుకోవటం జరిగిందని, ఈ శకుంతల తాలూకు పుత్రుడిని రాజుగా చేస్తానన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క భారత కథకి నాందిగా ఈ యొక్క ప్రస్తావన అంతా కూడా దైవ సంకల్పితంగా జరిగినది అనేటువంటి విషయాన్ని గ్రహించారు అనేటువంటి విషయాన్ని అంటే వ్యాస భగవాన్ల వారు ఈ యొక్క మహాభారతంలో రాయటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ భారతానికి కథాగమనానికి ఈ శకుంతల పుత్రుడు ఉండటం మూలంగా మాత్రమే ఈ యొక్క భారత కథాంశమంతా కూడా జరిగి చివరికి 18 అక్షోణీయులు యుద్ధరంగంలో వర్ణించి స్వర్గారోహణ పర్వతంతో ఈ యొక్క భారతం ముగింపు జరిగింది. కానీ ఇక్కడ ఆలోచించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కథాగమనంలో కూడా ఆ యొక్క రామాయణంలో కూడా విశ్వామిత్రుల వారిని తీసుకుని విశ్వామిత్రుల వారు ఒక రోజునాడు దశరథ మహారాజు ఆ ఒక్క సభలో ఉంటుండగా వచ్చి తను ఒక యజ్ఞాన్ని చేస్తున్నానని, ఆ యజ్ఞానికి ఈ యొక్క రాక్షసుల తాలూకు అంతరాయం ఉండటం మూలంగా రాముణ్ణి పంపించమని చెప్పని అడగటంతో రాముడు చాలా చిన్నవాడు కనుక నేనే వస్తాను అని చెప్పేసని ఈ యొక్క దశరథుడు చెబితే, కాదు రాముడంటే నాకు వశిష్ఠుల వారికి మాత్రమే తెలుసు అని చెప్పేసని ఆ యొక్క రామచంద్రుణ్ణి తీసుకుని ఆ రామలక్ష్మణుని తీసుకుని ఈయన తన ఆశ్రమానికి వెళ్తూ సిద్ధాశ్రమానికి వెళ్తూ మధ్యదారిలో ఈ యొక్క రాముడికి అతిబల అనేటువంటి విద్యల్ని ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ధనుర్విద్యలో నుంచి నేర్చుకున్నటువంటి విద్యలని ఈ రాముడికి చెప్పి ఈ రాముడి ద్వారా తాటకిని ఈ సుబాహుణ్ణి కూడా సంహరించి మారీచుడిని దూరంగా పడిపోయేటట్లు చేసి ఈ యొక్క కథాగమనాన్నంతటినీ కూడా రామచంద్రుడి తాలూకంటే రాముడి కళ్యాణం వరకు వచ్చి ఆ తర్వాత నుంచి కూడా ఈ యొక్క విశ్వామిత్రుల వారి తాలూకు కథని చెప్పకుండా ఎక్కడా కూడా మళ్ళీ విశ్వామిత్రుల వారి ప్రసక్తే లేకుండా ఇటు వాల్మీకి మహర్షి కూడా రామాయణం అంతా కూడా రాయటం జరిగింది. కానీ ఇక్కడ ఆలోచించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ భాస్కర శతకంలో నేను చాలాసార్లు ఒక పద్యాన్ని చెప్తున్నాను. పండితులైన వారు దిగు వందగనుండగా అల్పుడొక్కడు దండిత పీఠమెక్కిన బుధ ప్రకరములకేమయగగున్ కొండక కోతి చెట్టు కొనమలనుండగా కింద గండ బేరుండ మదేబ సింహములుండవే చేరి భాస్కర అని చెప్పినట్టుగా జాండ్రే సభా మధ్య సాతాని పండితోత్తమ అని చెప్పేసని నాకు రామాయణం అంతా తెలిసిపోయింది, మాకు భారతం అంతా తెలిసిపోయింది, మేము భాగవతం అంతా క్షుణ్ణంగా చదివేశాము అనేటువంటి ఈ పండితులైనటువంటి వారు ఈ యొక్క రామాయణ భారతంలో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వామిత్రుడి కథని ఆలోచించవలసినటువంటి పని. ఇది త్రేతాయుగంలో జరిగింది. ఈ త్రేతాయుగంలో జరుగుతున్నప్పుడు విశ్వామిత్రుడి పడమట దిక్కులో ఆయన తపస్సు చేస్తున్నప్పుడు మాత్రమే మేనక వచ్చినది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. అటువంటి పరిస్థితిలో వాల్మీకి మహర్షి అంతవరకు రాసి ఆవిడతో సహజీవనం 10 సంవత్సరములు చేసిన తర్వాత
ఆ మేనకని శపించకుండా ఆ మేనక దేవలోకానికి వెళ్ళిపోయింది. ఈయనకి ఋషి అనేటువంటి బిరుదును బ్రహ్మదేవుడిచ్చారు. తర్వాత ఈయన మళ్ళీ తపస్సుకి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు అనేటువంటి కథా ముగింపుతో రామాయణంలో ఈ ఒక్క వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది. ఒక యుగమే మారిపోయిన తర్వాత త్రేతాయుగం నుంచి ద్వాపరయుగంకి వచ్చిన తర్వాత ద్వాపరయుగ ప్రారంభంలో కూడా కాకుండా ఈ యొక్క మహాభారతము అనేటువంటి ఈ కథాగమనం అంతా కూడాను ద్వాపరయుగ చివరాంతంలో జరుగుతున్నటువంటి కథాగమనము. ఈ కథాగమనంలో అక్కడ వాల్మీకి మహర్షి మేనకా విశ్వామిత్రుడు అనేటువంటి వాళ్ళు సహగమనం అంటే వీళ్ళిద్దరూ కలిసి జీవనం చేశారు, సహజీవనం చేశారు అనేటువంటి విషయాన్ని చెప్పారు తప్పితే వీళ్ళిద్దరికీ ఒక పిల్ల కలిగింది అనేటువంటి చెప్పలేదు. కానీ ఒక యుగాంతం తర్వాత ద్వాపరయుగంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యాస భగవానుడు అదే పడమర దిక్కుని తీసుకుని అదే మేనకని అదే విశ్వామిత్రుడిని తీసుకుని ఇక్కడ శకుంతల అనేటువంటి ఈమె జనించింది అని చెప్పినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాప్ అనేటువంటిది ఏదైతే త్రేతాయుగం నుంచి ద్వాపరయుగానికి వచ్చేటువంటి కాలం ఉంది, ఈ మధ్యకాలం ఏమైంది? ఈ మధ్యకాలం ఇన్ని సంవత్సరముల పాటు మేనక కడుపుతూ ఉందా? ఈవిడ గర్భవత, లేకపోతే మన లెక్కలు తప్ప, లేకపోతే ఏమిటి అనేటువంటిది ఈ విషయాన్ని పండితులైనటువంటి వారు ఆలోచించి చెప్పవలసినటువంటి విషయం. ఎందుకంటే భాస్కర శతకంలో చెప్పినట్టుగా, ఇందాక నేను క్రోడీకరించినట్టుగా, ఒక కోతి ఒక చెట్టు కొమ్మ మీదకి ఎక్కి కూర్చుంది. కిందన సింహాలు, పులులు, మిగిలినటువంటి పెద్ద పెద్ద జంతువులన్నీ ఉంటున్నప్పటికీ కూడా, అలాగే నాకు రామాయణం తెలుసు, నాకు భారతం తెలుసు, నాకు భాగవతం తెలుసు, భగవద్గీత తెలుసు అనేటువంటి వాళ్ళు ఈ రామాయణం నుంచి ఇంత జంప్ జరిగి భారతంలోకి తీసుకొచ్చి భారత కథాగమనంలో ఈ శకుంతల దుష్యంతుడి తాలూకు పుత్రుడైనటువంటి వాడి నుంచే ఈ కురువంశమంతటిని తీసుకొచ్చి స్వర్గారోహణ పర్వం వరకు కూడా వ్యాస భగవానుడు ఈ యొక్క భారతాన్ని రాయటం జరిగింది. రాయటమే కాకుండా ఈయన మిగిలినటువంటి తన పుత్రుడైనటువంటి వాడికి కూడా చెప్పడం జరిగింది. ఇదే కథాగమనాన్ని ఈ యొక్క ధృతరాష్ట్రుడి తాలూకు తమ్ముడైనటువంటి ఆ ఒక్క విదురుడు అడిగినప్పుడు విదురుడికి మైత్రేయుడు చెప్పినట్టుగా కూడా ఈ యొక్క భారతాన్ని గురించి చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. ఇంత ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రజల ముందుకి తీసుకొచ్చి, వినేటువంటి శ్రోతల ముందుకు తీసుకొచ్చి, ఇది ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పలేకుండా మసిపూసి మారేడికాయ చేసినట్టుగా ఆ ఒక రాముడి కళ్యాణం తర్వాత ఆయన అరణ్యానికి వచ్చేసాడు. అరణ్యానికి వచ్చేసిన తర్వాత సీతను తీసుకుని రావణాసురుడు వెళ్ళిపోయాడు. రావణాసుడితో ఈ యొక్క వానరులతో యుద్ధం చేశాడు అని చెప్పేసి రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ పండితులు. లేదా ఈ యొక్క భారతాన్ని తీసుకునేటట్టయితే ఈ యొక్క కౌరవుల గురించి మాట్లాడి, ఈ భారత యుద్ధం గురించి మాట్లాడి, ఇందులో ఉన్నటువంటి భగవద్గీత గురించి, వీటి గురించి మాట్లాడి భాగవతం గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ మధ్య ఉన్నటువంటి విశ్వామిత్రుడు పడమటి దిక్కులో చేసినటువంటి ఈ యొక్క ఏదైతే తపస్సు ఉన్నదో అక్కడ వాల్మీకి మహర్షి మేనకకి విశ్వామిత్రుడికి కూడా పుత్రిక కానీ ఎవరు కానీ కలిగినట్టుగా ఈ యొక్క రామాయణంలో రాయలేదు. ఇది స్టేట్మెంట్. ఇక్కడ ఆలోచించవలసింది అంటే దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్లో ఈయన ఎటువంటి పరిస్థితిలో కూడా వాల్మీకి మహర్షి ఈ యొక్క మేనకకి విశ్వామిత్రుడికి సంతతి కలిగినది అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. కానీ అదే సెకండ్ స్టేట్మెంట్ భారతంలోకి వచ్చేటప్పటికల్లా శకుంతలకి అంటే మేనకకి ఈ యొక్క విశ్వామిత్రుడికి కూడా శకుంతల అనేటువంటి ఆమె జనించినది అనేటువంటి సెకండ్ స్టేట్మెంట్లో వ్యాసుల వారు రాయటం జరుగుతోంది.
ఇద్దరు ఋషుల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తిగత భేదం ఏమిటి? ఈయన ఇక్కడ ఏ విధమైన సంతానం గురించి చెప్పకుండా మేనక తిరిగి మామూలుగా తన దారిని తను ఆ ఒక దేవలోకానికి వెళ్ళిపోయినది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ వ్యాస భగవానుడు ఆ ఒక మేనకకి విశ్వామిత్రుడికి కూడా శకుంతల అనేటువంటి ఆమె పుట్టింది అని చెప్పి ఇంత భారతం అనేటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. కనుక ఈ విషయాన్ని తెలిసినప్పుడే ఈ రామాయణ భారతాల గురించి మాట్లాడాలి తప్పితే ఈ విషయాన్ని తెలియలేనటువంటి వాళ్ళు ప్రజలని మోసగించి ఇటువంటి రామాయణం నాకు తెలుసు, భారతం నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారంటే ఎంత గుడ్డితనంగా ప్రజలున్నారు, గొర్రెల్లాగా ఎలా వింటున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవలసినటువంటి విషయము. ఈ విషయాన్ని గ్రహించినటువంటి అయ్యలరాజు రామభద్రుల వారైనటువంటి వారు రాఘవ పాండవీయము అనేటువంటి దానిలో దీన్ని విశదీకరించడం జరిగింది. ఈ విశదీకరించినటువంటి విషయాన్ని ఇది ఋషుల తాలూకు సాంప్రదాయ ప్రకారంగా ఈ ఒక కథాగమనాన్ని కొన్ని బయటికి చెప్పేటువంటివి చెప్పని విషయాలుగా తీసుకున్నట్టయితే ఈ యొక్క విషయాన్ని అంటే ఒక అధికారి మాత్రమే తన తాలూకు అడ్రస్ని ఇవ్వగలుగుతాడు. అధికారి కానివాడు దానికి అడ్రస్ని ఇవ్వలేడు. అందుకే బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో అధికారి అయినవాడు మాత్రమే ఈ యొక్క విషయాన్ని మాట్లాడగలుగుతాడు. అధికారి కానివాడు ఈ విషయాన్ని మాట్లాడలేడు. కనుక ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఆలోచించి ఈ రామాయణ భారతాలు రెండింటినీ కూడా ఈ యొక్క ఇద్దరు కూడా ఇటు వాల్మీకి మహర్షి కానీ ఇటు వ్యాస భగవానులు కానీ ఎలా సమన్వయపరిచారు, ఇంత గ్యాప్ వచ్చిన దాన్ని ఎలా ఈ యొక్క వ్యాస భగవానుల వారు తీసుకున్నారు. ఎక్కడో ఈ యొక్క రామాయణ కాలంలో జరిగినటువంటి కథ, అప్పటికి రాముడు కూడా పుట్టలేదు. ఈ యొక్క కథాగమనాన్ని విశ్వామిత్రుడు రాముల వారికి చెప్తున్నారు. ఈ చెప్తున్నటువంటి కథని మనకి వాల్మీకి రాస్తున్నటువంటి రామాయణంలో ఉన్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయము. ఇదే విషయాన్ని ఈ యొక్క వ్యాస భగవానుల వారు భారతంలో తీసుకుని ఈ యొక్క పడమర దిక్కున ఈ యొక్క మేనక విశ్వామిత్రుడు వీళ్ళు సహజీవనం చేసి ఆ సహజీవనంలో పుట్టినటువంటి అమ్మాయి శకుంతల. ఆ శకుంతల నుంచే ఈ యొక్క మిగిలినటువంటి ఈ వంశానుక్రమం అంతా వచ్చి భారత యుద్ధం అంతా కూడా జరిగి ఈ యొక్క స్వర్గారోహణ పర్వం వరకు తీసుకొచ్చారు. అంటే ఋషులు తప్పు చెప్తారా? ఋషులు అలా ఎప్పుడు కూడా తప్పు చెప్పరే. ఋషులే తప్పు చెప్తే ఈ రామాయణ భారత గ్రంథాలు ఎందుకు ఇంతకాలం నిలిచి ఉంటాయి? కనుక ఇటువంటి విషయాలందు శ్రద్ధ వహించి రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ ఇక ముందు ప్రవచిస్తానన్నటువంటి పండితులైనటువంటి వారు ఈ ఒక్క విషయాల్ని తీసుకుని చెబితే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, శ్రోతలకి కూడా చాలా అందంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి బ్రహ్మశ్రీలు ఇచ్చినా ఇంకో శ్రీలు ఇచ్చినా ఏ శ్రీలు ఇచ్చినా చాలా ఉన్నతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.